పరిశుద్ధుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజు అయిన తండ్రి, ప్రభులకు ప్రభు అయిన తండ్రి, మీ ఘనమైన నామమునకు నా హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా, గొప్ప దేవుడా, సర్వాధికారి, మీకు అసాధ్యమైందంటూ ఏముంది తండ్రి? నాయనా, నూతన సంవత్సరం రోజు బిడ్డలు నూతన నిర్ణయాలు తీసుకున్న బిడ్డలున్నారు ప్రభా. చాలామంది ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండటానికి ప్రభా అయ్యా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. సిగరెట్ మానుకోవాలని ఎంతోమంది ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు. సిగరెట్ మానివేయాలని నిర్ణయం తీసుకుని ఉన్న బిడ్డలు ప్రభా అనేక మంది ఉంటారు. వారిని నిర్ణయం ఫలించుటకు కృప చూపించండి తండ్రి. తాగుడు మానివేయాలి. తాగుడు నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది, తాగుడు నా జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని తాగుడు మానేయాలనుకున్న బిడ్డలు కూడా చాలామంది ఉండుంటారు ప్రభా. వారి నిర్ణయం ఫలించుటకు కృప చూపించండి తండ్రి. నాయనా, రకరకాల వ్యసనాలకు బానిసలైపోయి ఆ వ్యసనముల నుంచి బయటికి రాక కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అయ్యా మమ్మల్ని ఎవరు విడిపిస్తారా ఈ భయంకరమైన బంధకాల నుంచి అని అయ్యా కన్నీరు విడుస్తున్న బిడ్డల పట్ల కృప చూపించు. కొత్త సంవత్సరం రోజు కొత్త నిర్ణయాలు తీసుకున్న బిడ్డలను ప్రభా, నిర్ణయములను ప్రభా ఆశీర్వదించు, దీవించు ప్రభా. ఆ నిర్ణయాలకు వారు కట్టుబడి ఉండటానికి తగు శక్తిని కలుగు చేయండి, సామర్థ్యతను కలుగు చేయండి. దుష్టుడు పలు రకాలుగా శోధించినప్పుడు, దుష్టుడు పలు రకాలుగా మళ్ళీ పాత కంపులోకి, రోత కంపులోకి లాగాలని చూస్తున్నప్పుడు ప్రభా, వారు తిరిగి పడిపోకుండా వారి చుట్టూ ప్రభా నీ కంచి ఉంచండి. నీ బిడ్డలు బలంగా ఆ నిర్ణయానికి కట్టుబడి ప్రభా నీతిగా నడవటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. కొత్త సంవత్సరం రోజు బాప్తీసములు తీసుకున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు నా తండ్రి పడిపోకుండా నిలబడటకు కృప చూపించండి తండ్రి. అయ్యా, ప్రతి కుటుంబమును దీవించు, ప్రతి కుటుంబమును ఆశీర్వదించు. కొత్త సంవత్సర నిర్ణయాలు వారి జీవిత చరిత్రను మార్చడానికి కృప చూపించండి. ప్రతి కుటుంబములో నెమ్మది, ప్రతి కుటుంబంలో సమాధానమును కలుగుచేయండి. 2026వ సంవత్సరం అయ్యా నీ బిడ్డలందరికీ ఆశీర్వాద సంవత్సరముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. రోగములతో ఉన్న బిడ్డలందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాలు మీరు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.